హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఓల్డ్ గోవా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఓల్డ్ గోవాలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఈ చర్చ్ గురించి, బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్. మన దేశం నుంచినే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్లేస్ విజిట్ చేయడానికి వస్తారు. అంత సుప్రసిద్ధమైన చర్చ్ ఇది. ఓల్డ్ గోవా అంటేనే హిస్టారికల్ చర్చెస్ కి ప్రసిద్ధి. సో అందులోనూ ఈ చర్చ్ యునెస్కో వారికి గుర్తింపబడిన వరల్డ్ హెరిటేజ్ సైట్. అదే మనకి ఇక్కడ ఈ శిలాఫలకం పైన కూడా ఇక్కడ చర్చ్ దగ్గరే మెన్షన్ చేసి ఉంటారు. సో మనకు బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ ముందు భాగం చూస్తున్నారు కదా, అక్కడ ప్రధానంగా 3 ద్వారాలు ఉన్నాయి, సెంటర్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. ఇక్కడ ఓన్లీ ఇప్పుడు మనకు రైట్ సైడ్ మాత్రమే ఎంట్రన్స్ ఉంది, ఎంట్రీ ఉంది లోపలికి. మనకు చర్చ్ ముందు నుంచి మీరు చూస్తున్నారు కదా ఈ ప్రదేశం, అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా వైట్ గా, అది సెయింట్ క్యాథడ్రల్. ప్రధానంగా ఎక్కువ మంది ఓల్డ్ గోవాలో ఫస్ట్ విజిట్ చేసేది ఇది అండ్ అది అన్నమాట. మనము చర్చ్ లోపలికి వచ్చేసాము. ఈ చర్చ్ గురించి చెప్పుకోవాల్సిన ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వారి మృతదేహం ఉంది. అది 400 సంవత్సరాలుగా ఆ మృతదేహం ఇక్కడే ఉంది. కెఫిన్ లో, వెండి కెఫిన్ లో ఇక్కడ భద్రపరిచారు. ఎటువంటి కెమికల్స్ వాడలేదు. ఇప్పటికీ వెంట్రుకలు, గోర్లు పెరుగుతూనే ఉన్నాయంట. సో ఆయన్ని ఇక్కడ గాడ్ ఆఫ్ గోవా అని పిలుచుకుంటారు. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదే ఆ కెఫెన్. ఇక్కడ ఫోటోగ్రఫీ అలో చేయడం లేదు, నేను దూరం నుంచి షూట్ చేశాను. సో ఆయనకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక డిసెంబర్ 3న ఫెస్టివల్ కూడా పెద్ద గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారంట. గోవాలో జరిపే ఫెస్టివల్ అన్నిట్లోకెల్లా ఈ ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా ఉంటుందంట. సో ఆయన ఇక్కడ అందరూ గాడ్ ఆఫ్ గోవా అని పిలుచుకుంటారని చెప్పాను కదా ఇంతకు ముందు. అక్కడ ఎదురుగా చూడండి సౌండ్ అండ్ లైట్ షో ఈ చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తారు. అండ్ లెఫ్ట్ మనం వాష్రూమ్కి వెళ్ళే దారి ఇది. చూడండి వాష్రూమ్కి వెళ్ళే చోట ఎలా ఉందో ఇక్కడ. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వారి పార్థివ దేహం సిల్వర్ కెఫిన్ లో పైన ఉండడం మీరు ఇంతకు ముందు చూశారు కదా. అది ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పైనుంచి కిందకి తీసుకొస్తారు అందరూ ప్రజలు దర్శించుకోవడానికి. అంటే 10 years ఒకసారి మాత్రమే. మీరు అక్కడ చూస్తున్నారు కదా సెయింట్ క్యాథడ్రల్ ఆర్కియాలజికల్ మ్యూజియం. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము. ఆర్కియాలజికల్ మ్యూజియం, చాపెల్ ఆఫ్ సెయింట్ క్యాథరిన్, చర్చ్ అండ్ కాన్వెంట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అన్ని ఈ ప్రాంగంలోనే ఉన్నాయి. మెయిన్ రోడ్ కి రైట్ సైడ్ బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్, లెఫ్ట్ సైడ్ ఈ క్యాథడ్రల్ అనమాట. అండ్ ఇంకా బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్ వచ్చేసి 1594లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అండ్ 1605లో కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఇక బోమ్ జీసస్ అంటే బాల యేసు అని అర్థం అన్నమాట. సో ఇక్కడ మీరు మ్యూజియం మీద చూడొచ్చు, చాలా శిథిలాలు ఉన్నాయి. సో ప్రతి బల్ల దగ్గర చూడండి ఎల్లో కలర్ బోర్డు ఉంది. ఆ వస్తువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక మనము ఈ మ్యూజియం వచ్చేసి మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 1964లో స్టార్ట్ చేశారంట. అలాగే దాన్ని మళ్ళీ 1982లో కూడా ఎక్స్టెండ్ చేశారంటున్నారు ఆ మ్యూజియాన్ని. సో మనం మ్యూజియం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము ఏంటి లోపల ఏంది అనేసి. సో ఇంకా ఎంట్రీ టికెట్ విషయానికి వస్తే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మామూలుగా పబ్లిక్ హాలిడేస్ లో తప్ప మిగిలిన రోజులంతా ఓపెన్ లోనే ఉంటుంది 10 to 5 PM. ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్కియాలజీ ఈ మ్యూజియం గురించి కొంచెం బ్రీఫ్ చేశారు. ఇది ఎంట్రన్స్. టికెట్ కౌంటర్ కూడా మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంటుంది. లోపలైతే కెమెరా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇక్కడ మన ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తము గోవాను పాలించిన ఈ వైస్ రాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పోర్ట్రేట్స్ ఫస్ట్ ఫ్లోర్ లో. కింద కూడా మనకు ఓల్డ్ గోవాకు సంబంధించిన అప్పట్లో ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళకి సంబంధించిన విశేషాలన్నీ మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూడండి వాళ్ళు వాడిన షిప్స్, దానికోసం సపరేట్ గా ఒక గదిని కేటాయించారు ఈ షిప్స్ కోసం మాత్రమే. సో ఆల్మోస్ట్ ఆల్ గోవా పోర్చుగీస్ వాళ్ళ పాలనలో ఎలా ఉంది, అప్పట్లో ఇక్కడ కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కొంచెం ఇక్కడ ఈ మ్యూజియంలో మనకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చని పచ్చిక మధ్య మేరీమాత స్టాచ్యూ ఎంత చూడముచ్చటగా ఉందో. సో ఇది ఫ్రెండ్స్ ఈ మ్యూజియం గురించి. ఇంకా మనము మ్యూజియం నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇంకో చర్చ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ కూడా ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్ గా నాట్ అలౌడ్. సో రిక్వెస్ట్ చేయగా ఒక ఫోటో మాత్రం తీసుకోమని చెప్పారు. సో ఇంకా మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సెయింట్ క్యాథడ్రల్, అక్కడ ఇంకో చర్చ్ కూడా ఉంది. మనం అక్కడ కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం. లోపలికైతే వెళ్ళడం లేదు, జస్ట్ మనకి ఈ ఓల్డ్ గోవాలో ఏముంటాయి ప్లేసెస్, ఈ మ్యూజియంలో ఏముంటుంది అనేసి ప్రధానంగా ఈ 2 మాత్రమే ఇక్కడ చూస్తారనమాట. ఫస్ట్ ఓల్డ్ గోవా అంటే బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ మనం చూసాం కదా, ఆ చర్చికి వెళ్తారు. ఇంకా కొంతమంది ఈ చర్చికి ఇక్కడికి వస్తారనమాట. ఈ మ్యూజియం ఇక్కడ ప్రదేశం మెయిన్ అయితే అది ఎదురుగా చూస్తున్న బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ ఇదే అనమాట. ఇక్కడ ప్రఖ్యాత ప్రసిద్ధ చర్చ్.
సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వస్తుంది సెయింట్ క్యాథడ్రాల్. సెయింట్ క్యాథడ్రాల్ ఆపోజిట్ లో మనకు ఒక యేసు ప్రభు వారి పెద్ద విగ్రహం కూడా ఉంది. అది కూడా చూడాలని చాలా ముచ్చటగా ఉంది. సో ఆల్మోస్ట్ అన్నీ చర్చెస్ ఒకే ఆర్కిటెక్చర్ పైన నిర్మించారనమాట. చూడడానికి అన్ని ఒకలాగానే ఉంటాయి, డిజైన్స్ అన్ని ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటాయి. ఇక్కడ చూడండి ఎదురుగా జీసస్ వారి స్టాచ్యూ. ఇంకా ఇది క్యాథడ్రాల్ చర్చ్ ఇక్కడ లోపలికి వెళ్ళడం లేదు. ఐ థింక్ ఇది ప్రేయర్ అయితే ఏం జరగడం లేదు. కొందరు వెళ్ళి వచ్చి జీసస్ ని దర్శించుకొని వచ్చేస్తున్నారు. సో మనం దూరం నుంచి చూడండి, ఇది సెయింట్ క్యాథడ్రాల్ అండ్ మ్యూజియం వ్యూ దూరం నుంచి ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ బోమ్ ఆఫ్ బెసిలికా జీసస్ పక్కనే ఒక వ్యాక్స్ మ్యూజియం కూడా ఉంది. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే వ్యాక్స్ మ్యూజియం కూడా చూడొచ్చు. కాకపోతే అంత పెద్ద ఫేమస్ కాదు. అండ్ ఇక్కడ వెనకాలే మనకు కొంచెం ఈ క్యాథడ్రాల్ చర్చ్ నుంచి కొంచెం దూరం వస్తే ఇక్కడ మనకు ఒక ఆర్చ్ వస్తుంది. దీన్ని ఆర్చ్ ఆఫ్ వైస్రాయ్ అని అంటారు. ఇది కూడా చాలా ఓల్డ్ది. ఎక్కువ మంది దీన్ని అయితే నాకు తెలిసి విజిట్ చేయకపోవచ్చు. ఆ 2 చర్చెస్ మాత్రమే విజిట్ చేస్తారు. సో ఆర్చ్ నుంచి మనం లోపలికి వస్తే ఇక్కడ ఇంకో ఫేమస్ చర్చ్ ఉంది. ఈ చర్చ్ పేరు సెయింట్ కాజెటాన్ చర్చ్ అంట. చర్చ్ ఆఫ్ సెయింట్ కాజెటాన్ కూడా అంటారు. మనం ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ సర్కిల్ వస్తుంది, గాంధీజీ సర్కిల్. ఆ సర్కిల్ నుంచి రైట్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ బోమ్ ఆఫ్ బెసిలికా చర్చ్ అండ్ రైట్ సైడ్ ఈ సెయింట్ క్యాథడ్రాల్. సో గోవా అండ్ ఎంటైర్ చర్చెస్. ఇక్కడ ఈ బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్ నుండి 700 మీటర్స్ దూరంలో ఇంకొక ప్రసిద్ధ చర్చ్ ఒకటి ఉంది. చాలా తక్కువ మంది ఈ ప్లేస్ ని విజిట్ చేస్తారు. అండ్ ఈ చర్చ్ ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఆ చర్చ్ పేరే చర్చ్ ఆఫ్ అగస్టిన్. చాలా తక్కువ మంది విజిట్ చేస్తారు. మీరు దూరంగా చూస్తున్నారు కదా, అది ఒక టవర్, ఆ చర్చ్ యొక్క టవర్, అది ఒక్కటి మాత్రం మిగిలింది. ఈ చర్చ్ అంతా శిథిలావస్థలో ఉంటుంది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ వెళ్తే లేడీ ఆఫ్ రోజరీ చర్చ్కి వెళ్ళొచ్చు. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే చర్చ్ ఆఫ్ అగస్టిన్. మీరు చూస్తున్నారు కదా టవర్, అక్కడ ఉన్న గంటని తీసుకెళ్లి అక్కడ లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ చర్చ్ ఉంది కదా, లాస్ట్ వీడియో మీరు పోర్చుగీస్ కాలనీ మనం విజిట్ చేసాం కదా ఫాంటనెస్, అందులో మీకు ఆ చర్చ్ ఉంది. ఆ గంట గురించి కూడా నేను చెప్పాను. ఇక్కడ ఉన్న గంటని ఆ చర్చ్ దగ్గర పెట్టారంట. స్టార్టింగ్ లోనే ఎంట్రీ పాయింట్ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి ఆ శిథిలాల మధ్య నడవచ్చు. నియర్లీ 1 or 2 hours టైం పడుతుంది అనేసి అన్నారు. సో ఈ ఎండకు మా వల్ల కాలేదని మనం ఓన్లీ అవుట్ సైడ్ మొత్తం తీసాం, శిథిలాల మధ్య నడుస్తాం అనేసి. అదే రైట్ సైడ్ ఉన్నది కదా, రైట్ సైడ్ ఇది లేడీ ఆఫ్ రోజరీ చర్చ్. ఈ శిథిలమైన చర్చ్ హిస్టరీలోకి వెళ్తే అగస్టిన్స్ అనేవాళ్ళు 1587లో గోవాలో అడుగుపెట్టారంట. ఈ చర్చ్ని 1597లో ఇది స్టార్ట్ చేసి అండ్ 1602లో నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఎంటర్ అవ్వడం, ఈ అగస్టిన్స్ వాళ్ళని తరిమేశారంట. ఆ తర్వాత ఈ చర్చ్ని చాలా నెగ్లెక్ట్ చేశారంట. ఈ నెగ్లిజెన్స్ వల్ల దాని అంతగా కొలాప్స్ అయిపోయిందనేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ చర్చ్లోని విలువైన వస్తువులు ఇక్కడ దగ్గరలోని ఒక మ్యూజియం ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో పెట్టారు. మ్యూజియం కూడా ఉంది, మనం చూడాలంటే. అదే లోపల చెప్పాను కదా ఇంతకుముందు మీకు 2-3 hours అన్నా పడుతుంది మొత్తం మనము ఆ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలంటే. సో మాకు ఇప్పుడే బాగా టైర్డ్ అయిపోయినాము, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్న ఉద్దేశంతో ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళినా కూడా ఈ శిథిలాలే అనే ఉద్దేశంతో మళ్ళీ మేము ఇక్కడ యూటర్న్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇది అండి టోటల్గా ఓల్డ్ గోవాలో బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్, సెయింట్ క్యాథడ్రాల్, అగస్టైన్. ఇంకా మీరు చూడాలనుకుంటే వ్యాక్స్ మ్యూజియం కూడా ఒకటి ఉంది, వ్యాక్స్ మ్యూజియం కూడా విజిట్ చేయొచ్చు. సో ఓల్డ్ గోవాలో చూడాల్సిన ప్లేసెస్ ఇవి అన్నమాట. ఇంతకుముందు మీరు డబుల్ డెక్ బస్ చూసారు కదా, ఆ సర్వీస్ ఈ మధ్య రీసెంట్ గా స్టార్ట్ చేశారంట 2 చోట్ల. ఒకటి వచ్చేసి ఓల్డ్ గోవాలో, ఇంకోటి వచ్చేసి నార్త్ గోవాలో. ఇది డే ట్రిప్, 600 రూపీస్ per person ఛార్జ్ చేస్తున్నారు. సో ఓల్డ్ గోవాలో అయితే మనకు డోనోపాలా బీచ్ ఉంది కదా, మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాం కదా, ఆ డోనోపాలా బీచ్ నుంచి ఇక్కడ ఓల్డ్ గోవా వరకు విత్ గైడ్ తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్త్ గోవాలో బీచెస్ అంతా ఇది డే ట్రిప్ విత్ గైడ్ తో ఉంటారంట. ఈ మధ్య మనది వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వెబ్సైట్ కూడా గూగుల్ అనే సమ్ వెబ్సైట్ కూడా ఉంది, గూగుల్ సెర్చ్ చేసిన వస్తుంది. సో ఇది అండి అగస్టిన్ చర్చ్ యొక్క ఎంట్రన్స్. అండ్ ఇక్కడ లెఫ్ట్ లో లేడీ ఆఫ్ రోసరీ చర్చ్, అది కూడా ఒక్కసారి బయట నుంచి లెఫ్ట్ స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ మనము బోమ్ ఆఫ్ బెసిలికా చర్చ్ అండ్ పంజంకి వెళ్ళచ్చు. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఒకసారి ఈ చర్చ్ని కూడా దగ్గరికి వెళ్ళి లోపలికి అయితే ఇక్కడ మనుషులు కూడా జనసంచారం కూడా పెద్దగా లేదు. సో జస్ట్ అలా చూసుకొని మళ్ళీ మనం రిటర్న్ వచ్చేద్దాము. ఇది ఫ్రెండ్స్ ఓల్డ్ గోవా కంప్లీట్గా, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓల్డ్ గోవాలో చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూపించాను నేను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మా అందరికీ ఇష్టపడే బాగా బీచ్ నార్త్ గోవాకి వెళ్తున్నాం. నార్త్ గోవా నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.